పదవులు, అధికారాల చుట్టూ తిరిగే రాజకీయాల్లో కుర్చీ అనేది కేవలం ఒక వస్తువు కాదు. అది ఒక ప్రతిష్ట, ఒక బలం. అలాంటి కుర్చీ కోసం నాయకులు కొట్లాడుకునే రోజులు కూడా చూశాం. కానీ ఆసిఫాబాద్‌లో ఇందిరమ్మ ఇల్లు రెండో విడత ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సరికొత్త విజువల్ పాలిటిక్స్‌కు తెరలేపింది. అధికారులు ఎంతో శ్రద్ధగా ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేక సీటు సిద్ధం చేశారు. కానీ సీఎం మాత్రం ఆ అధికారిక కుర్చీకి నో థాంక్స్ చెప్పేసి నేరుగా మహిళల మధ్యకు వెళ్లి నేలపై కూర్చున్నారు. దీంతో అక్కడున్న కుర్చీలు ఒక్కసారిగా తమ ఉనికిని కోల్పోయాయి. భవిష్యత్తుపై ఆలోచనలు పడ్డాయట. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రజలకు దగ్గరగా ఉన్నామని చెప్పేందుకు సభల్లో వేదికలపై నిలబడి చేతులు ఊపుతూ ఉంటారు. మైకులలో హామీలు గుప్పిస్తూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈసారి ఒక అడుగు ముందుకేసి దగ్గరగా అంటే మాటల్లో కాదు చేతల్లో అన్నట్టుగా మహిళల పక్కనే చాప మీద కూర్చొని ముచ్చటించారు. సీఎం హఠాత్తుగా కింద కూర్చోవడంతో అంతవరకు ప్రోటోకాల్స్ కుర్చీల అమరిక కోసం శ్రమించిన అధికారులు కాసేపు అయోమయంలో పడిపోయారు. ఏర్పాటు చేసిన శ్రమ అంతా వృధా అయిపోయిందేమోనని వారు తలలు పట్టుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన సోషల్ మీడియా సైన్యం ఊరుకుంటుందా? వెంటనే రంగంలోకి దిగి మీమ్స్ వెలువెత్తించింది. కుర్చీ కోసం రాజకీయాలు చేసే రోజులు పోయాయి. ఇప్పుడు కుర్చీని వదిలేసి రాజకీయాలు చేసే రోజులు వచ్చేసాయి అంటూ కొందరు పోస్ట్ పెడుతుంటే, మరికొందరైతే కుర్చీలలో కూర్చుంటే సీఎం, కింద కూర్చుంటే కామన్ మ్యాన్ సీఎం అంటూ కొత్త రాజకీయ సిద్ధాంతాలను కనిపెట్టేశారు. నెటిజన్ల క్రియేటివిటీతో ఈ ఫోటోలు, వీడియోలు కాస్త నిమిషంలోనే వైరల్ గా మారాయి. రాజకీయాల్లో ఏది ఊరికనే రాదు. ప్రతి అడుగు వెనక ఒక వ్యూహం ఉంటుంది. ప్రతిపక్షాల కోణంలో చూస్తే ఇది కూడా ఒక పక్కా పొలిటికల్ స్ట్రాటజీగానే చూస్తారు. ఎన్నికల రాజకీయాలు ప్రయోజనాలు దగ్గర పడితే నాయకులు ప్రజల మధ్య కూర్చోవడం, పిల్లలను ఎత్తుకోవడం, హోటళ్లలో టీ తాగడం, పొలం దున్నడం వంటి సాంప్రదాయ కార్యక్రమాలలో భాగమేనని సెటైర్లు పేలుస్తున్నారు. ఇంకొంచెం రోజులు ఆగితే బహుశా అధికారులు సీఎం కోసం ఎంత ఖరీదైన సోఫా వేసినా ఆయన మాత్రం చాప మీదనే కూర్చుంటారేమో అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు విసిరారు. ఏది ఏమైనా ఆసిఫాబాద్ సభలో మాత్రం ప్రధాన ఆకర్షణగా ఇందిరమ్మ ఇల్లు పథకం కంటే సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్న స్థలమే అయిపోయింది. రాజకీయాల్లోకి కుర్చీ కోసం జరిగే కురుక్షేత్రాలను చూసిన జనాలకు కుర్చీని పక్కన పెట్టి నేలపై కూర్చున్న సీఎం ఒక కొత్త పాట నేర్పించారని చెప్పాలి. అయితే ఈ సంఘటన తర్వాత అధికారులకు ఒక కొత్త తలనొప్పి మొదలైంది. ఇకపై జరగబోయే సీఎం సభలలో విఐపి కుర్చీలు వెయ్యాలా లేక ముందుగానే ఆర్డర్ ఇచ్చి చాపలు పరుపులు పరచాలా అన్నది ఇప్పుడు సచివాలయ వర్గాలలో నడుస్తున్న అతిపెద్ద మిలియన్ల డాలర్ల ప్రశ్నగా మిగిలింది.